మంచిలు తాగుతానన్నాను. ఈడు వచ్చేసాడు మళ్ళీ. ఎవడో బయటికి వెళ్ళాడు, బనవడం వచ్చేసాడు. వందనాలండి అన్నాడు. యారా బడికి వెళ్ళలేదురా అన్నాను. ఆగండి ఒక మాట చెప్తాను మీకు అన్నాడు. వీడేం చెప్తాడు అనుకున్నాను. చెప్పరా అన్నాను. మీరు వస్తున్నారని మా అమ్మమ్మ పప్పలు దాచేసింది ఎత్తుకోండి. ఆ లోపల ఉన్న బయటికి లాగేసాడు. ఆడిని ఊరుకోయాడు. ఎందుకమ్మా అని కొడతా, నేను వస్తే పప్పలు దాచేస్తామండి మీరు అన్నాను. ఊరికండి మీరు వస్తే పప్పలు ఎందుకు దాస్తాం, ఎందుకు దాస్తాం మేము? ఓ కంగారు పడిపోతుంది, మాట తడబడిపోతుంది. నీ పప్పలు నాకు ఎందుకమ్మా, పేద ఏదో పెట్టింది అలాగా. ఎవడు కట్టదు, ఇంటి పక్కడు కూడా కట్టదు, వాసన రానవదు, వాసన కూడా రానవదు. అంత పిచ్చినారు సంఘానికి. చెప్పు అధ్యక్షురాలు. బాగా చెప్పు అమ్మా. అంటే మీ ఊళ్ళో కూడా ఉన్నారా? అది ఉంటేనే అయ్యి వస్తాయి మాటలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరేలే ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. ప్రార్థన చేసేస్తే ఈలోగా కొన్ని సంచులు పప్పలేసి అయ్యి పట్టుకెళ్ళమ్మా. నేను అట్టగలమ్మా దాచేసుకుని పప్పలు నాకు చెప్పు కనీసం అరగపోయి ఆ పప్పలండి మీరే దాచుకుని ఎంతకాలం తింటారో అంతకాలం తిను. నేను కదిపే వెళ్ళాడు. చెప్పు పాస్టర్ గారు వస్తే దాచేస్తావా? ఏ మనిషివా లేకపోతే నువ్వు? చెప్పు.